మరణించిన తర్వాతే భగవద్గీత పెట్టడము అనేటటువంటిది మూర్ఖత్వంతో కూడినటువంటి జనాలకు ఒక సంప్రదాయం అయిపోయింది. అయితే మరణించిన తర్వాత పెట్టకూడదు అనేటటువంటిది ఎవ్వరూ చెప్పకూడదు, చెప్పడం తప్పు. మరణించిన తర్వాత స్వాంతన ఇచ్చేటటువంటిది భగవద్గీతే. మరి మరణించిన తర్వాతే స్వాంతనిస్తుంది అంటే ఏదో ఒక రోజు ప్రతివాడు మరణిస్తాడు అనే విషయం వాడికి గుర్తుండాలి కదా. అందుకని ప్రతినిత్యము భగవద్గీత పారాయణ చేస్తూనే ఉండాలి. మరణించిన తర్వాత అశోచ్వానన్యశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. నాయనా, ఎప్పుడు బాధపడకూడనటువంటి వాటి గురించి బాధపడకూడదు అని భగవద్గీతలో మనకి ప్రత్యేకంగా చెప్పబడి ఉంటుంది. కాబట్టి అలాంటి భగవద్గీతని మరణించిన తర్వాతే పెట్టడము అనేది తప్పు. మరణించిన తర్వాత కూడా పెట్టవచ్చు. కానీ ప్రతి నిత్యము ప్రతి వ్యక్తి భగవద్గీత పారాయణని చేస్తూనే ఉండాలి. చేస్తే ఏమవుతుందయ్యా? ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామం కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతిభ్రంశో స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అనవసరమైన విషయాలకు తగులుకొని ఆ విషయాల నుంచి వచ్చేటువంటి కోరికల్ని తీర్చుకోలేక లేనిపోని కోపాలన్నిటినీ తెచ్చుకొని కోపాలన్నీ రావడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గి జ్ఞాపక శక్తి తగ్గడం వల్ల బుద్ధి నాశనమై వాడే సర్వనాశనమయ్యేటటువంటి స్థితి వస్తుంది. కాబట్టి అనవసరంగా విషయాలకి తగులుకోకయ్యా. ఈ ప్రపంచంలో విషయాలు అనే గేలాలు ఎప్పటికప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టడానికి, బాధ పెట్టడానికి, కష్టపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. నా 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 అనుకోని నువ్వు బాధలు పడుతున్నావు. దాని నుంచి బయటికి రావాలి అంటే ఎప్పుడు సాధ్యమవుతుంది? ఒక దీపం వెలిగించాలంటే అంతకు ముందే వెలిగి ఉన్న దీపము రావాలి. ఈ జీవుడు అనేటటువంటి వాడు అజ్ఞానంధకారంలో ఉండి వాడు జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకోవాలంటే ఎవరయ్యా? పరంజ్యోతి అయినటువంటి కృష్ణ పరమాత్మ మాత్రమే దాన్ని చేయగలడు. కాబట్టి భగవద్గీత అనేటటువంటిది ఖచ్చితముగా మరణించినటువంటి సమయంలో వేస్తే వేశారు గాని ప్రతి నిత్యము పారాయణం చేయాల్సినటువంటి గ్రంథమే. ప్రతి నిత్యము అది పాఠ్యాంశముగా ఉండాల్సినటువంటి గ్రంథమే అని మన పెద్దలు మనకు చెప్తున్నారు.